ఉదయం లేవగానే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే కడుపు శుభ్రం, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, ఇంకా రోగాలు దూరం అవుతాయట. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఒక చిన్న గింజ గురించి పెద్దగా మాట్లాడుతున్నారు. అదే సోంపు. మనం సాధారణంగా భోజనం తర్వాత నోటికి వాసన రావద్దని నమిలే ఈ చిన్న గింజల్లో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య జీర్ణక్రియ సరిగా లేకపోవడం, ఎంత తిన్నా కడుపు బరువుగా ఉండటం, మలబద్ధకం, బరువు పెరగడం, రక్తపోటు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యల్లా కనిపించినా తర్వాత పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కానీ మన వంటింట్లోనే ఉన్న ఒక సాధారణ పదార్థం ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. సోంపు గింజలు అంటే చాలా మందికి గుర్తొచ్చేది కేవలం మౌత్ ఫ్రెషనర్ మాత్రమే. హోటల్లో భోజనం చేసిన తర్వాత కొంచెం ఇస్తారు అంతే. కానీ నిజానికి ఈ చిన్న గింజల్లో శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా సోంపులో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు మన కడుపులోకి వెళ్ళిన తర్వాత నీటిని పీల్చుకుని జీర్ణక్రియ సులభంగా జరిగేలా చేస్తుంది. అందుకే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. చాలా మంది ఉదయం లేవగానే కడుపు సరిగ్గా శుభ్రం కాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి సోంపు నానబెట్టిన నీళ్లు మంచి ఉపశమనం ఇవ్వొచ్చని చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లకు కూడా సోంపు ఉపయోగపడుతుంది. భోజనం చేయడానికి అరగంట ముందు కొంచెం సోంపు నమిలి తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే కడుపు నిండిన భావన త్వరగా వస్తుంది. దాంతో ఎక్కువ తినకుండా ఉండగలుగుతారు. అంతేకాదు, శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ వేగంగా జరగడంలో కూడా ఇది కొంతవరకు సహాయపడుతుందని చెబుతున్నారు. ఇప్పుడు చాలా మందిని భయపెడుతున్న మరో సమస్య రక్తపోటు. ఒత్తిడి, నిద్రలేమి, బయట ఆహారం ఇవన్నీ కలిసి చిన్న వయసులోనే రక్తపోటు సమస్య పెంచేస్తున్నాయి. కానీ సోంపులో ఉండే కొన్ని సహజ గుణాలు శరీర సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుందని అంటున్నారు. ఇక రోగ నిరోధక శక్తి విషయానికి వస్తే సోంపులో విటమిన్ సి, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా కాపాడటంలో కూడా ఉపయోగపడొచ్చని చెప్తున్నారు. ఇక కళ్ళ ఆరోగ్యం. రోజంతా ఫోన్, కంప్యూటర్ చూస్తూ కళ్ళపై ఎంత ఒత్తిడి పెడుతున్నామో మనకే తెలియదు. అలాంటి సమయంలో సోంపులో ఉండే విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే పాలిస్తున్న తల్లులకు కూడా సోంపు ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. కొందరికి పాల ఉత్పత్తి తక్కువగా ఉంటే సోంపు కషాయం లేదా నానబెట్టిన సోంపు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండొచ్చని అంటున్నారు. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మార్కెట్లో దొరికే రంగురంగుల చక్కెర పూసిన సోంపు ఆరోగ్యానికి మంచిదని అనుకోకండి. అందులో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్న వాళ్లకు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణ సోంపు గింజల్ని తీసుకోవడం మంచిది. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, సోంపు ఎలా తీసుకోవాలి? నిపుణులు చెబుతున్న సులభమైన పద్ధతి ఏంటంటే రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా సోంపు వేసి నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఆ నీళ్లు తాగాలి. తర్వాత నానిన గింజలను కూడా నమిలి తినొచ్చు. కానీ ఒక్క సోంపు తాగితేనే అన్ని రోగాలు పోతాయని మాత్రం అనుకోదు. మంచి ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యం అంటే ఒకే ఒక మంత్రం కాదు, మంచి అలవాట్ల కలయిక.